అండ్ సోహస్ అన్న, కంగ్రాట్స్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్తో అందుబాటులో ఉన్నారు. థ్యాంక్ యూ. అండ్ ఇంకోటి ఏంటంటే మీ యాక్టింగ్ గురించి అయితే చిరంజీవి గారు కదా, అండ్ అప్పటి నుండి చూసుకుంటే ప్రతి మూవీ కూడా మంచి సక్సెస్ రేట్తోనే ముందుకెళ్తున్నారు. సో అంటే ఎలాంటి స్క్రిప్ట్లు ఎంచుకుంటారు అండ్ మీరు ఎంచుకునేటప్పుడు ఏమైనా ఆలోచిస్తున్నారా? అంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ నుండి ఇలా వెళ్తుంది అని ఏమైనా? ఫ్రాంక్గా నిజంగా ఏమి ఆలోచించను నేను. అంటే మంచి కథ, ఇది బాగుంది కదా అని మనకి ఎగ్జైట్మెంట్ వస్తే ఇంకా బ్లైండ్గా ఇంకా డైరెక్టర్ నమ్మేసి వెళ్ళిపోవటమే. సో నా డైరెక్టర్సే చూసుకుంటున్నారు. అంటే కొంతమంది చూసుకుంటే 1, 2 హిట్లు వస్తే కొంచెం యాటిట్యూడ్ పెరుగుతుందని చాలామంది విన్నా. బట్ స్టార్టింగ్ ఎలా ఉన్నారో ఇప్పటివరకు అలా ఉన్నారు. ఈ జర్నీలో ఏం నేర్చుకున్నారని మీరు? అంటే ఏమంటే నాకు ప్రస్తుతంగా కాన్సన్ట్రేషన్ అంతా ఏం సినిమాలు ఉన్నాయి, ఏం చేద్దాం, అదే ఉంటుంది కదా, మన పనే అది కదా. ఇంకా అంతకుమించి ఏముంటుంది ఆలోచించడానికి కూడా. ఎప్పుడైనా ఖాళీ దొరికితే ఎప్పుడైనా బయటికి వెళ్ళిపోదాం అని చూస్తూ ఉంటా. సో అంతే, ట్రావెలింగ్, వర్క్, ఈ 2 బాగా ఇష్టం. ఆ 2 ఎంజాయ్ చేస్తాను. ఓకే. ఇద్దరు అమ్మాయిల మధ్యన చాలా క్యూట్‌గా ఉన్నారు. ఫ్రేమ్ కూడా సూపర్‌గా ఉంది. నేను క్యూట్గా ఉన్నాను. వాళ్ళిద్దరిలో ఎవరు బాగా చేశారంటే ఏం చెప్తారు? అదే మరి నన్ను లాక్ చేయటం అంటే ఇద్దరు ఫెంటాస్టిక్గా చేశారు. ఈ డిఫికల్ట్ వద్దు, ఇద్దరిలో ఒకలే ఎవరంటే చెప్పు. ఇద్దరు బాగా చేశారు కదా. లేదు, తన పోర్షన్ అప్పుడు తను, తన పోర్షన్ అప్పుడు తను బాగా చేశారు.